సార్ హాయ్ సార్. హాయ్. ట్రైలర్ బాగుంది. అంటే మాకు ఒక రెఫరెన్స్, ఒక జస్టిఫికేషన్ దొరికింది సార్ ఈ ట్రైలర్లో. రెఫరెన్స్ ఏంటంటే మాకు జేబు దొంగలో చిరంజీవి గారు గుర్తొచ్చారు. ఆ గెటప్ అవి చూస్తుంటే అంటే బాగా ఓపెన్ చేసిన క్యారెక్టర్లా అనిపించింది. జస్టిఫికేషన్ అంటే మీరు కొరియన్ గెటప్లో మెగా ప్రిన్స్కి జస్టిఫికేషన్ దొరికినట్టు అనిపించింది. అంటే ఈ 2 వేరియేషన్స్ ఉన్న రోల్స్ చేయటం అనేది ఆర్టిస్ట్గా మీకు ఎంతవరకు ఎక్స్ప్లోర్ అయ్యారు? ఒక ఆర్టిస్ట్గా బెటర్మెంట్ అంటే ఎవ్రీ క్యారెక్టర్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది కదా. ఈ కనకరాజు కొరియన్ క్యారెక్టరు మిమ్మల్ని ఎంత ఎక్స్ప్లోర్ చేసింది ఆర్టిస్ట్గా? అంటే డెఫినెట్గా పుష్ అయితే చేస్తుందండి ప్రతి ఒక యాక్టర్ని ఒక పాత్ర. దీంట్లో వచ్చినప్పటికీ ఇందాక ఆల్రెడీ క్వశ్చన్ ఆన్సర్ చేశాను. 2 డిస్టింక్టివ్ క్యారెక్టర్స్ చేసినప్పుడు ఆ రేంజ్ కానీ ఎక్కువ ఉంటుంది, పర్ఫామ్ చేసే స్కోప్ ఎక్కువ ఉండే క్యారెక్టర్స్ అన్నమాట ఈ 2. సో మ్యాక్సిమమ్ డైరెక్టర్ గారు రాసుకున్న దానికి ఎంత జస్టిస్ చేయాలనే దానికి నేను ప్రయత్నించాను. అది రేపు పొద్దున్న August 7th బాగా చేసిన లేదు జనాలు ఆడియన్స్ చెప్తారండి. వరుణ్ తేజ్ గారు ఇక్కడ. సో హార్డ్లీ 6 days టు గో ఫర్ ద రిలీజ్. August 7th రిలీజ్ అంటే సో ఎలాంటి బజ్ ఉంది అనుకుంటున్నారు ఇప్పుడు ప్రెసెంట్ ఆడియన్స్లో కానీ మార్కెట్లో కానీ? అసలు ఆనెస్ట్లీ ఐఎమ్ నాట్ ఇన్ టచ్ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, బట్ ఐ నో మై ఫ్రెండ్స్ కానీ చుట్టుపక్కల ఇట్ ఇస్ బిన్ బెటర్ దెన్ మై ప్రీవియస్ ఫిల్మ్స్. పీపుల్ నో దట్ దిస్ ఫిల్మ్ ఇస్ దేర్. అంటే ఎంత ఈ సినిమా కాంటెంట్ ఉంటుందనేది మేము కొంచెం సైలెంట్గానే ఈ సినిమాని తీసి జనాలకి లాస్ట్కి తీసుకొద్దాం ఉద్దేశంలో ఫస్ట్ నుంచి ప్రమోట్ చేయలేదు సినిమాని. అంటే వీ డెంట్ వాంట్ టు కీప్ పుషింగ్ మోర్ అండ్ మోర్ కాంటెంట్. లాస్ట్కి వచ్చినప్పుడు అందుకే ట్రైలర్ కానీ టీజర్ కానీ ప్యాక్ చేసుకుని లాస్ట్ 1.5 monthలో జనాల ముందు తీసుకెళ్ళాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్ ఐ ఫీల్ రేపు పొద్దున సినిమా రిలీజ్ అయినప్పుడు ఎప్పుడైతే జనాలు ఒక ఫుల్ 2 hours 45 minutes ఈ సినిమాని చూస్తారో డెఫినెట్గా అలా ఎంటర్టైన్ చేస్తారు. అండ్ టుడే ఆనెస్ట్లీ వర్డ్ ఆఫ్ మౌత్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒక సినిమాకి. అండ్ అది మాకు వస్తుంది అనుకుంటున్నాను ఈ సినిమా. వరుణ్ తేజ్ గారు ఇక్కడ సార్. ఇక్కడ రితికా గారు. వరుణ్ తేజ్ గారు. రితికా గారు. ఆడియన్స్ ట్రస్ట్ అనేది ఈ సినిమాతో జరుగుతుంది అనుకుంటున్నాను. గెయినింగ్ బ్యాక్ ద ఆడియన్స్ ట్రస్ట్ అనేది ఈ సినిమాతో జరుగుతుంది అనుకుంటున్నారా? గెయినింగ్ బ్యాక్ ద ఆడియన్స్ ట్రస్ట్ అది ఎప్పుడు ప్రతి సినిమాకి ట్రై చేస్తున్నాను. బట్ డెఫినెట్లీ మై ఎఫర్ట్ అన్నీ దాని గురించి. రితికా గారు. సత్య. రితికా గారు ఈ మధ్య హీరోగా సినిమా స్టార్ట్ చేసినట్టున్నారు ఆఫ్టర్ జెట్లీ. చెక్ హీరో కాదండి, అది యోగ్ బాబు గారు మెయిన్ ఉంటారు. ఓకే. నేను సెకండ్ దానిలాగా అంటే మెయిన్ కమెడియన్లా ఉంటాను సినిమాలో. ఓకే. అంటే మీరు ఇద్దరు హీరోస్ కాంబినేషన్. అవును. ఓకే. తెలుగు తమిళ ఉండబోతుందా లేదంటే? తెలుగు తమిళ అనుకుంటా. ఓకే. తమిళ కూడా రిలీజ్ చేస్తారు అనుకుంటాను. ఓకే. ఎప్పుడు ఉండొచ్చు అది? అది ఎప్పుడు రిలీజ్ ఉండొచ్చు? అది సెప్టెంబర్ కానీ అక్టోబర్ కానీ అనుకుంటున్నారు సార్. ఇంకా షూటింగ్ జరుగుతుందండి ఆల్రెడీ. వరుణ్ తేజ్ గారు. వరుణ్ తేజ్ గారు ఎక్కడ సార్? ఎక్కడ సార్? హలో. హాయ్ సార్. ఈ 2026లో చాలామంది యంగ్ హీరోలు కంబ్యాక్లు ఇస్తున్నారు. శర్వానంద్ గారు ఆల్రెడీ కంబ్యాక్ ఇచ్చారు. రీసెంట్గా లెనిన్తో అఖిల్ గారు కూడా కంబ్యాక్ ఇచ్చారు. సో మీరు కూడా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీ నుండి కోరుకునే ఎలిమెంట్స్ అన్నీ ఉన్నట్టు అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. సో మై క్వశ్చన్ ఈజ్, అంటే ఈ టీజర్ చూసినప్పుడు అక్కడక్కడ, నాట్ ఫుల్లీ, అక్కడక్కడ ఓజీ వైబ్స్ అనిపించినాయండి. అది తమన్ గారు మ్యూజిక్ వల్ల అనిపించిందా, ఏమన్నా రెఫరెన్స్లు తీసుకున్నారు? అంటే ఆ సినిమా చేసిన ఇంపాక్ట్ వల్ల కొంచెం ఏది చేసినా, ఆ బ్లాక్ డ్రెస్ వేసినా, కొంచెం టెక్నో మ్యూజిక్ కొట్టినా దాని డిఫరెన్స్గా అనిపిస్తుంది. బట్ అలాంటి దాన్ని ముట్టుకోవడం కానీ దాన్ని ఇమిటేట్ చేయడం కానీ అసలు దరిదాపులో లేదు. చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం మేము అందరం. బట్ మీరు చెప్పినట్టు ఆ రిఫరెన్స్ వచ్చిందా లేదా నాకైతే తెలియదండి. ఆబ్వియస్లీ మా బాబాయ్ కాబట్టి ఏమైనా ఆన్లైన్లో ఏమైనా ఫ్యాన్స్ అట్లా ఫోటోలు పెట్టుకుండొచ్చు తప్ప అలాంటి ఇన్స్టెంట్ కంపారిజన్స్ ఏం లేవు. ఇదొక కామెడీ ఫిల్మ్, అదొక కల్ట్ ఫిల్మ్. అదండి. ఆల్ ది బెస్ట్. రితికా గారు. హాయ్. దిస్ ఈస్ ద ఫస్ట్ హారర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇన్ యువర్ కెరీర్ కదా. ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ సత్య గారు నచ్చిందా? వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ వరుణ్ తేజ్ గారు నచ్చిందా? Ante, this is like for me, the whole genre comedy horror is first time for me, and it was an experience on its own. I had a lot of fun, and I had such supporting actors Satya Garu and Varun to help me out around with comedy, and I can't select one because both are special to me. And but yeah, choose one actor. Satya is my on set bestie, so Satya naku chala ishtam.